ఆదాము ప్రక్కటెముకలో నుంచి తీసి హవ్వను చేసినప్పుడు దేవుడు స్త్రీ గర్భములో పరిశుద్ధాత్మ వలన శిశువును కూడా పుట్టించగలడు. అక్కడ ఒక చక్కని సత్యం రాయబడింది. ఈరోజు లోకం మరలా ఆలోచిస్తుంది కానీ, ఏమండి వారిరువురు ఏకం కాక మునుపు అనే మాట రాయబడింది. ఏకం అవుతే ఏసేపు కుమారుడు అవుతారు. మరి ఏకమై ఏసేపుకి పుట్టారా కుమారులు? పుట్టారండి. మీకు తెలుసా, యోధా యాకోబు అన్నటువంటి వారు మరీకి పుట్టినటువంటి కుమారులే. యేసు ప్రభు వారి తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు. కానీ పరమాత్ముని ఈ లోకానికి ఉద్భవింపజేయడానికి మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసండి. దయాప్రాప్తురాలా అన్నాడు. మీకు శుభం అని చెప్పాడు. దయాప్రాప్తురాలు నిజంగా ఎంతో అవమానాన్ని భరించిందండి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సింపుల్గా మనం ఏదో చెప్పుకున్నట్లుగా అదేమీ కాదు. ఆ కాలంలో మరియ ఎంత అవమానాన్ని